హలో అండి. చెప్పండి. మీ పేరు? మా పేరు పెంటయ్య అండి. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటామండి. బిగ్ బాస్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ ఏం లేదండి, బాగానే ఉంది. నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి చూస్తున్నాం మేము. కామనర్స్ కోసం అగ్ని పరీక్ష పెట్టారు కదా, అవునండి, మీరు అగ్ని పరీక్ష చూశారా? చూశామండి. ఎలా అనిపించింది? బాగుందండి. మీరు అగ్ని పరీక్షలో నిన్న అందరు సెలెక్ట్ అయ్యారు కదా, 5 మెంబర్స్, 15 మెంబర్స్లో 5 మెంబర్స్ని తీశారు. అందులో మీకు ఇంకా ఎవరు సెలెక్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది? టాప్ 6లో మనీష్ని తీశారు. మనీష్ బదులు ఎవరు ఉంటే బాగుండు అనిపిస్తుంది? మనిషి బదులు ఇంకో ఆయన పేరు ఏం పేరు నాకు ఐడియా వస్తలేదండి. నాగా 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 ఉంటే బాగుంటుండండి. హలో అండి, నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తానమ్మా. ఎలా అనిపిస్తుందండి? ఈసారి ప్రత్యేకంగా కామనర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అవునమ్మా, ఈసారి ఇదివరకు కంటే కూడా ఈసారి కామనర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చారు. వాళ్ళని ఇవ్వడానికి వాళ్ళని సెలెక్ట్ చేసిన పద్ధతి కూడా చాలా ఇంట్రెస్ట్గాను బాగుంది. అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టారు కదా, అది అసలు దగ్గర వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్కులు కానీ వాళ్ళు ప్రదర్శించే తెలివితేటలు కానీ పాత బిగ్ బాస్తో మెయిన్ ప్రోగ్రామ్తో ఈక్వల్గా ఉన్నాయి. అంత అట్రాక్షన్గా జరిగినాయి. మేమేమనుకున్నామంటే ఈ అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టిన ఈ టాస్కులే ఎంత బాగున్నాయి, ఇంకా అది మెయిన్ ప్రోగ్రామ్ ఇంకా ఎంత బాగుంటుందో అని చెప్పి ఎదురు చూస్తున్నాము. మేము మా ఎస్టిమేషన్కి తగినట్టుగానే మెయిన్ ప్రోగ్రామ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది, మంచి అట్రాక్షన్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. నిన్న బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు కదండి 6 మెంబర్స్, కామనర్స్ నుంచి 6 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. సో అందులో మీకు చివరిలో లాస్ట్ మినిట్లో మనీష్ని తీసుకున్నారు. మనీష్ బదులుగా ఎవరుంటే బాగుండు అనిపిస్తుంది? మనీష్ కరెక్ట్ సెలక్షనేనమ్మా. మనీష్ కరెక్ట్ సెలక్షనే. ఓకే, అతను కూడా బాగానే ఆడాడు. ఉన్నాళ్ళల్లో అతనికి అవకాశం వస్తే బాగుండేదని అనుకున్నాను. సడన్గా లాస్ట్లో అతన్ని తీసుకోవడం కూడా నాకు నచ్చింది. ఓకే, మంచి డెసిషనే అది. ఇప్పుడు తీసుకున్న కామనర్స్లో మీకు నచ్చని వాళ్ళు ఎవరండి? ఎవరు లేరమ్మా, నచ్చనాళ్ళు అంటే ఎవరు లేరు. కాకపోతే ఈ అందరినీ తీసుకోవడం కుదరదు కాబట్టి ఉన్నాళ్ళలో కల్లా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని తీసుకున్నారు. వీళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చారని ఏం లేదు, కాకపోతే అందరికీ అవకాశం దొరకదు కాబట్టి వీళ్ళ నలుగురు బ్యాడ్ లక్ అనుకోవాలంటే మిగిలిపోయిన వాళ్ళు. ఓకే అండి, ఇప్పుడు 15 మెంబర్స్లో అందరూ సెలెక్ట్ కాలేదండి, ఇంకా మిగిలిపోయారు. వాళ్ళలో మీకు ఇంకా ఎవరైనా హౌస్లో ఉండాలి అనిపించిన వాళ్ళు ఉన్నారా? ఇంకా ఒక లేడీ ఉంది చూడండి, అమ్మాయి పేరు ఏదో గుర్తు రావట్లేదు. ఇంకొక అమ్మాయికి అవకాశం ఇచ్చుంటే బాగుండేది. అమ్మాయి పేరు ఏదో ఉందండి, గుర్తు రావట్లేదు. ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చుంటే బాగుండేది, బట్ బ్యాడ్ లక్. మీకు ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్? ఈసారి కొంచెం వెరైటీగా చేశారు. ఈసారి అదే ముందు అగ్ని పరీక్ష అని పెట్టి 15 మెంబర్స్లోంచి ఫస్ట్ 5 సెలెక్ట్ చేసి మళ్ళీ తర్వాత యాంకర్ శ్రీముఖి గారు వచ్చి ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకోవటం. ఈసారి ఎక్కువ మందికి కామనర్స్కి ఛాన్స్ ఇచ్చారా అనిపిస్తుంది. మంచి ఇనిషియేటివే. ఈసారి కామనర్స్ గెలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నాకు తెలిసి 8 సీజన్స్ ఓన్లీ సెలబ్రిటీసే గెలుచుంటారు. అయితే ఈసారి కూడా కామనర్ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.